తెలంగాణ అంటే తెలంగాణ నేల నైసర్గికమైంది. ఇంధనాలు ఫ్యాక్టరీ పెట్టినారు. జీవితం గత ఎంత దారుణం అంటే ఆ నారాయణపేట మక్తల ప్రాంతంలో పొలాలు పాడైతే ఇవి దండాడుతున్నట్టు విపరీతమైన రకరకాల కేసులు పెట్టి వాళ్ళు వేధిస్తూ ఉన్నారు. ఇదేం ప్రజాప్రభుత్వం అనుకుంటే ఇది వీటి పట్ల ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మేము. ఎందుకంటే ఆ ఫార్మా తెలంగాణ నేల ఫార్మా కంపెనీ, ఆ ఫార్మా కంపెనీ ఆ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చినా ఫార్మా అనేది సామ్రాజ్యవాద దేశాలు, పెట్టుబడిదారు దేశాలు తమ లాభాల కోసం ఆ దేశాలలో ఆ ఉత్పత్తులను కూడా కంపెనీలు విపరీతంగా మందుల కంపెనీలు ఇప్పుడు కొంపలు మునిగేది లేదు. మళ్ళీ ఫార్మాసిస్టులు, ఫార్మా మండళ్ళు ఉన్నాయి. అది వద్దు. రెండోది ఉన్నదే తెలంగాణ ప్రశాంతంగా చాలా ప్రకృతి, సహజీవనం, వ్యవసాయం, సమస్త వృత్తి ఎక్కడ లేని ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ కూడా అతీతంగా సామాజిక సమరసత అనేదానికి తెలంగాణ నిదర్శనం. ఇక్కడ సామాజిక సమరసతనే కాదు, నీ కారం చేడు చుండులు కనపడవు, వేంపెంటలు కనపడవు, శ్రీకాకుళం కానీ బుద్ధి ఉండవు. అట్లనే వివక్షతలు అంటే ఆ వివక్షతను కూడా అనేక ప్రజా పోరాటాల్లో వాటిని రద్దు చేసుకునే క్రమంలో సామాజికమైన ఐక్యత ఉంటుంది. కానీ అది క్రమంగా ఆ పోరాట చైతన్యాన్ని దాన్ని అంతా తీసేసి వాళ్ళంటే ఒక రకమైన అన్ని నియామకాలు ఎవరు చెప్తుండ్రు. ఇప్పుడు రజాకర్ సినిమాకి ఏమని చెప్పంటే ఆయనకేమో ఈ ముఖ్యమంత్రి పదవి కాపాడుకో మోడీ ఏదో పరిశాన్ చేస్తున్నట్టు. లేకుంటే వాళ్ళు చేయకపోతే దాన్ని ఎందుకు అనుకుంటారు? రజాకర్ సినిమాకి ఎట్టిస్తారు? కమ్యూనిస్టులు పాపం ఆ సాంబశివరావు ఎవరు కూననేని సాంబశివరావు చాలా కమిటెడ్ ఆయన, అందులో ఏ సందేహపడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఏమని కోరుకోరు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న విధానం కూడా కేరళలో కానీ కర్ణాటకలో కానీ, కర్ణాటకలో దేవుడు మహాదేవర్ అంటే రచయితను వాళ్ళు చేసిన పద్ధతి, తర్వాత ఎలక్షన్ అంటే ముందు గిరీష్ కర్నాడ్ కానీ అంతకుముందు అనంతమూర్తి గారి ఒక ప్రజా చైతన్య సాహిత్య వేదికలతో అనేక మార్పులు ఇచ్చినారు కర్ణాటకలో రచయితల. తెలంగాణలో అటువంటి వాతావరణం ఉంటుంది. దానికి భిన్నంగా ఏమైందంటే ఇప్పుడు సినిమాలకు అట్లాంటి అవార్డులు ఇస్తుంటే కూడా దాన్ని జైలు కొట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అనేక చోట్ల మౌఢ్యంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మతం పేరుతో లేని మూఢనమ్మకాలు. తెలంగాణ అంటే మూఢనమ్మకాలు నమ్మదు. ఇప్పుడు తెలంగాణలో భక్తి ఉంటుంది. వరకవి సిద్ధప్ప లాంటి వాళ్ళు ఉంటారు, తెలంగాణలో సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు, తెలంగాణలో భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు, తెలంగాణలో ఉప్పల మనసులు లాంటి వాళ్ళు ఉంటారు. తెలంగాణలో ఈ భక్తి పేర వీటి పేర కొత్త రకమైన తెలంగాణ అస్తిత్వాన్ని, భక్తి అనేది బతుకమ్మ చైతన్యం, సామూహిక చైతన్యం ఉంటుంది. విపరీతంగా ఒక మౌఢ్యం జరుగుతున్న ప్రభుత్వం హాయిగా ఎంకరేజ్ చేసినట్టే ఉన్నది. కనుక దాంట్లో రజాకర్ సినిమాకి కూడా లక్షణం అనేది వీళ్ళపైన ఒత్తిడి కానీ వీళ్ళు ఇష్టపూరితంగా జరుగుతూ ఉన్నది. అనేక యూనివర్సిటీల కమిటీలు కానీ మొన్న కొన్ని అవార్డులు కూడా ఇచ్చినప్పుడు కానీ అన్నీ కూడా సాంప్రదాయ సాహిత్యానికి యోద్ధని అది అంటలేను. కానీ విపరీతంగా ఛాందస్స భావాలతో ఉన్న వాళ్ళు దాని అధిపతులు దానికి బోధనా సిబ్బందిగా నిర్వహించే ఒక పద్ధతి క్రమంగా సాగుతూ ఉన్నది. ఎందుకంటే బహుళ ఆస్తి తెలంగాణ అనేది మనం అంతా భారతీయులమే, భారతదేశం అనేది ఎవరు దొనరు. కానీ బహుళ ఆస్తిత్వాలు ఉంటాయి. మోర్ లోకల్ ఇస్ మోర్ కిట్. తెలంగాణ ఆస్తిత్వం అనేది ఖచ్చితంగా అది స్థానీయమైంది. ఈ స్థానీయత అనేది ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఆధిపత్యాలను ధిక్కరించుకుంటా కాకతీయుల కాలంలో కానీ మధ్య భారత నుంచి యుద్ధాలను కానీ ఇక్కడ ఒక ప్రజా సాంస్కృతిక ఆధిపత్య యుద్ధాలకు వ్యతిరేకంగా ఆధిపత్యాలకు వ్యతిరేకంగా జరిగే చైతన్యం వల్లనే తెలంగాణ ఉద్యమం రూపుదిద్దుకున్నది. ఎప్పుడు ఆధిపత్యాన్ని అంగీకరించింది తెలంగాణ. కానీ క్రమంగా ఆధిపత్యపు వ్యతిరేకంగా పోయేది పోయి ఆధిపత్యాలను అంగీకరిస్తూ మనసులను తమను తాము కుదించుకొని ఒక బానిస విధానంలోకి తమను తామే అంగీకరించుకునే ఒక విధానంలోకి చిన్నగా క్రమంగా మారిపోయే ప్రక్రియ మొదలవుతుంది. దానికి వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న పద్ధతుల విధంగా తెలంగాణకి వ్యతిరేకంగానే నీళ్ళదే కాదు, నిధులదే కాదు, తర్వాత సినిమాలు ఆడుతుంది. సినిమా హీరో వాడు వచ్చి ఇట్లా ధిక్కారంగా వెళ్ళిపోయేటంత తెలంగాణ గడ్డ మీద సినిమా కల్చర్ ఉండదు. ఇప్పుడు గద్దర్ బ్యారెడ్ బంద్, నీకు పాలరాప్సను, పెళ్లి బాబు డిలాను, బాబు మాలరే మనకు తెలియకపోవచ్చు. కానీ గద్దర్ వీళ్ళందరి నుంచి గద్దర్ ఒక్కడే కాదు, గూడంజయ్య కానీ గద్దర్ కానీ ఒక బి నరసింహరావు ఒక రకరకాల చరిత్ర ఉంది దీనికి. ఇక్కడ సాహితీకారులు కవులలో కూడా ఉద్దారణవంతు కానీ అట్లాంటిదన్నీ చేస్తున్న క్రమంలో ఏంటంటే మనం ఇది ఒక తెలివిగా ఇక్కడ నుంచో ఒత్తిడి జరుగుతూ ఉంది. ఆ ఒత్తిడికి తలగుతం రా అంటే వాళ్ళ ఇష్టాలు ఉన్నాయి. ఇష్టాలే కాదు, డైరెక్ట్ ఇంకేంటంటే ఆంధ్ర ప్రాంత పాలకులు అక్కడ ఉన్న వాళ్ళ అక్కడ ఇప్పుడు ఇక్కడ లేని నిర్బంధాన్ని అక్కడ స్టార్ట్ చేసింది. మాట్లాడే ఎక్కడైనా సరే దాడులు కష్టాలు వాళ్ళ ప్రమేయం క్రమంగా స్టార్ట్ అయింది. ఇక్కడ ఆ ప్రమేయాన్ని పెంచుకునే క్రమంలో తెలంగాణ అస్తిత్వం ప్రశ్నకు వచ్చింది. కనుక దేశపతి గారు చెప్పిన అన్ని విషయాలకు అంగీకరిస్తూ నేనేందంటే మనం ఆ ప్రకృతిని యూరేనియంతో పనిచేస్తారు.
లేకుంటే వజ్రాల కోసం పని చేస్తారు. ఇంకా లేకుంటే అది ఇంధనాల ఫ్యాక్టరీ 2 మాబునాలు కొట్టి తర్వాత నారాయణపేటలో జరుగుతూనే ఉంది, ఎవరు మనం మాట్లాడతలేము. ఇంకా తర్వాత ఆదివాసులను తమ ప్రాంతాల నుంచి ఎల్లగొట్టి పనిచేస్తారు. ఇక్కడ ఆదివాసులైనా దళితులైనా ఈ తెలంగాణ అంటేనే నాకు కేసీని చెప్పినట్టు పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం, ఒక రకమైన సమిష్టి జీవన విధానంలో భాగం. ఆ విలువలను భగ్నం చేసే పరిస్థితి ఏర్పడ్డది. అంబేద్కర్ విగ్రహమే కాదు ఇవన్నీ, ఎందుకంటే ఇంత శుద్ధంగా చెప్పిన మళ్ళీ నేను చెప్పను. కానీ ఇది నాకు తెలిసినంత నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడను. తెలంగాణ అంటే ప్రజా సంస్కృతి. ఊరికే తెలంగాణ అస్తిత్వం అంటే ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం మేమంతా ఎందుకున్నాం అంటే మాకు తెలంగాణ ప్రజా సంస్కృతి నేపథ్యంలో పోయినాం, దానికోసం పనిచేసినాం. వచ్చినా కూడా నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, మనుషులు బాగున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని, ఆధిపత్యాన్ని ఇక్కడున్న కనీసం దున్నయి దాస్ లాంటి వాళ్ళ విగ్రహాన్ని పెట్టాలి ఎక్కడన్నా. దున్నయి దాస్ కానీ, రాకమచర్ల వెంకటదాస్ కానీ, వేపూరు హనుమదాస్ కానీ, అవన్నీ రాకమచర్ల వెంకటదాస్ గారి పవిత్రమైన ఆయన సమాధైన ప్రాంతంలోనే ఒక ఫ్యాక్టరీ, భయంకరమైన ఫ్యాక్టరీ పెట్టినారు. అదేది కూడా విష ఫ్యాక్టరీ, ఆయన ఫ్యాక్టరీ. తర్వాత లఘుచల్రా, అంత దరిద్రం అది లఘుచల్రా. ఈ మూసి నది బాగుండాలని మనందలాడుతుంటాము. మూసికి ముచ్చుకుందుడు, ఆ చరిత్ర చెప్తున్నాం, అనంతగిరి పద్మనాభ స్వామి, ఆ కొండలు అంతా బాగుందంటే ముందు ఆ చెట్లు మొత్తం లక్షల చెట్లు కొట్టినాక మూసి ఎట్లా బాగుంది, లక్షల చెట్లు కొట్టేస్తారు. ఆ లక్షల చెట్లు కొట్టేస్తుంటే ఎవరో మాట్లాడరు. దేశభక్తి అంతా ఇక్కడ మన తెలంగాణ ఎక్కడైనా వేరే ప్రాంతంలో నిరుపయోగంగా చెట్లు బాగాలంతలో, ప్రకృతి బాగాలంతలో ఊసర చిత్రాల్లో పెట్టి ఎత్తుమని వాడచ్చు. కానీ లక్షల చెట్లు జీవజాలాన్ని. తర్వాత అన్నిటికంటే నా మండలిలో మాట్లాడిన ఆ సెంట్రల్ యూనివర్సిటీ అనేది మనకు తెలంగాణకు వచ్చిన ఇప్పుడు ఏ పీరియడ్ వచ్చినా, ఏ ప్రభుత్వం ఇచ్చినా అదొక ఆస్తిత్వం తెలంగాణ కేంద్ర విశ్వవిద్యాలయం. దాని దగ్గర కొంత భూమి, జింకలు, పక్షులు అవన్నీ దాన్ని కూడా మొత్తం నరికే పని ఉంది. అది తప్పు. నేను చెప్పదలుచుకుంటే ఆ ఇంధనాల ఫ్యాక్టరీ బంద్ చేయండి, ఈ సెంట్రల్ నుండి బంద్ చేయండి, మూసీ నదిని ప్రక్షాళన పెడుతుంది, మూసీ పరివాహక ప్రాంతాలలో బంద్ చేయండి, ఎక్కడ కాలుష్యానికి తాగేద్దు. రేపు తెలంగాణ దక్షిణ కాశీ శ్రీశైలం అనేది ఆంధ్ర రాయలసీమతో మనది క్షేత్రం. అది ఉమామహేశ్వర దక్షిణం, ఉత్తరాముఖ ద్వారం ఉమామహేశ్వరం, దక్షిణ సిద్ధవటం, తూర్పున త్రిపురాంతకం, ఇట్లా ఉన్న ఈ క్షేత్రంలో ఆ క్షేత్రానికి పోయే దగ్గర యూరేనియం దువ్వి కాలుష్యం లేకపోతే దుందుబీ నది వరకు వస్తుంది. అరవిందో ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టినాయి. ఇప్పుడు దుందుబీలకు వీళ్ళేమో జాగ్రత్తగా చాలా ఖర్చు పెట్టి పొల్యూషన్స్ ఈ కాలుష్యాన్ని అంతా లోపల పెట్టే బాపత కాదు. వీళ్ళు అగ్గు పెడతారు కంపెనీలు. అరవిందో సెజ్జు కొంత, పొలిపల్లి సెజ్జు కొంత చేసింది. ఈ తర్వాత ఇంధనాల ఫ్యాక్టరీ చేస్తుంది. రేపు శ్రీశైలంలో యూరేనియం తోవనికే సర్వసిద్ధంగా సమర్థంగా కనుక తెలంగాణ అస్తిత్వం అనేది రెండోది. తెలియదు సంస్కృత భాష, మాకు అందరికీ సంస్కృతం అంటే గౌరవమే, వద్దన్న ఎవడన్నాడు. కానీ సంస్కృతం తెచ్చి తెలుగు స్థానంలో మార్పులు వేయాలని చెప్పి ఆ కుట్ర కూడా చాలా ప్రభుత్వం ఒకటి, పాలన ఒకటి, నడుపుతున్నది ఒకడు. ఎవరు నడుపుతున్నాడో తెలుస్తుంది. అది దానికి ఏ భావజాలంలో చాలా భయంకరంగా అంటే సంస్కృతాన్ని తీసుకొచ్చి పెట్టి దాన్ని లేపి మనది సంస్కృతాన్ని వ్యతిరేకించడం కాదు, ఆంగ్లం కంటే పెట్టాలని చెప్పి ప్లాన్ చేసి పెట్టేసినారు. ఏదో మాట్లాడినది కొంచెం ఆగినట్టుంది. ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి. సాటి మనుషులను మనిషిగా చూసే నీలాకనే ఇతరులను చూడాలనే సంస్కృతి కాకుండా ఇతరులు బానిసలు, ఇతరులు తక్కువ, ఇతరులు ఒక రకమైన మనధర్మం లాంటి భావాలు, ఉత్తర భారతం లాంటి భావాలను ఇక్కడ తెచ్చేయడం కోసం ప్రభుత్వం ఇప్పుడు కూడా జరిగే పద్ధతి జరుగుతుంది. తెలంగాణ తమిళనాడు లాగా ఇక్కడ తెలంగాణ యాస, భాష, సంస్కృతి, స్వావలంబన, ఉనికి వీటన్నిటితో పాటు అన్ని రకాల హిందీ పెత్తనాన్ని కూడా వ్యతిరేకించాలి. హిందీ భాష మనకు కావాలంటున్నది, హిందీ పెత్తనాన్ని వ్యతిరేకించాలా, సంస్కృత పెత్తనాన్ని వ్యతిరేకించాలా. మన భాష, మన కవులను గద్దర్ లాంటి వాళ్ళకి అన్నట్టు జానపెట్టి పెట్టాలి. గద్దర వాళ్ళకి ఇచ్చారంటే అసలు ఉన్నది ఎవరు, ఆయన ఎవరు, ఆ వేదిక వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. సరే ఇలాంటివన్నీ ఉన్నాయి. అట్లా అయినా మనకు వచ్చేటివి మన కవులు ఎవరు వచ్చినా మన రైట్ ఉండొచ్చు. కానీ మనం అంగీకరించిన దగ్గర ఇవన్నిటిని కూడా ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు ఇచ్చిన కదా, మీరు ఏమైనా అవార్డులు ఇచ్చినా, మీరు మాట్లాడుతున్నట్టే మీ అవార్డు మీరు తీసుకోండి, మేము మాట్లాడతామని చెప్పగలుగునాలి. అదేం బాధలేదు, మాకు ఎప్పుడైనా అడిగి ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన అంటే మా హక్కు. అది మాకు తెలంగాణ సమాజమే కాదు, మహానత మా హక్కు మాది. భాగ్యరెడ్డి వర్మను గురించి ప్రశ్నించుకుని తక్కువ చేసినారు. తర్వాత నీకు వాక్య సంస్కృతిని పాడు చేస్తున్నారు. తర్వాత అన్నిటికంటే ఏంటంటే ఒక కుట్ర మాత్రం చాలా జాగ్రత్తగా చాలా తెలివితోని ఇక్కడి ప్రజలను ఒక ప్రజా సంస్కృతి, బుద్ధుడు
జైన వర్ధమాన వివరణి బౌద్ధం జైనం విరసిన నేల ఇది. బౌద్ధంలోని పరిమితత్వం ప్రశాంతంగాని ఆ బౌద్ధాన్ని విపరీతంగా బౌద్ధం మాత్రం బౌద్ధ విగ్రహాలు ఏముండో వాటికి బడ్జెట్ కేటాయించరు. శ్రీగిరి ఉంటుంది, దాని గుర్తుండదు. సిద్ధనాగార్జున యొక్క సాహిత్యం మీద పరిశోధన జరగదు. వెంటనే ఎక్కడో సాహిత్యం కోస్తాంధ్ర ప్రాంతంలో పుట్టిన విశ్వనాథ సత్యనారాయణతో విపరీతంగా పెద్ద ఎత్తున చర్చ జరగడానికే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చాలా తెలివిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. విశ్వనాథ కవిత్వం పట్ల దాని పట్ల నేను వ్యతిరేకించను. కానీ ఒక రకమైన ఇక్కడ ఉన్న స్థానీయత, ఈ బహుజన తత్వం, బహుజన అంటే కులాల ఉత్పత్తి సంస్కృతి, ఉత్పత్తి భావజాలాన్ని తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచానికి ఎన్నో విలువైన గుణపాఠాలు ఇచ్చింది. ఆ పోరాటానికి సంబంధించిన వాతావరణం కూడా కనీసం ఒక్కడు కూడా భీమిరెడ్డి నరసింహారెడ్డి విగ్రహం పెట్టాలని చెప్పలేక ప్రపంచంలో చెగువేరాను మించిన 1000 మంది చెగువేరాలకు భీమిరెడ్డి నరసింహారెడ్డి ఎవరు మాట్లాడలేదు. అనేక విలువలు నరరాఘవరెడ్డి, పుప్పల మనసూరు 3 సార్లు ఎమ్మెల్యే చెప్పులు ఉట్టుకోటి వచ్చినాడు. ఇలాంటి విలువలు ఉన్న వాళ్ళ పేరు లేదు. కొత్త విగ్రహాలు తీసుకొస్తున్నారు, కొత్త పద్ధతులు చేస్తున్నారు. కనుక పోరాట వారసత్వం అంటే తెలంగాణ పెనుగులాటలో, ఉమ్మడి పోరాటంలో ఈ ఉద్యమాలకన్నిటి కూడా ఆ పోరాట వారసత్వం నుంచి తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఆస్తిత్వం లిబడది గుర్తుపెట్టుకోండి. కాళోజీ కానీ ఎవరు కానీ ఇవాళ కనుక దానికోసం మీరు పనిచేయండి. నేను దేశపెత్తన్న చెప్పిన అన్ని అంశాలకు ఎంగేవిస్తూ ఈ అదనంగా ఈ పారిశ్రామిక శక్తులను, ఈ కాలుష్యాన్ని దీన్ని వ్యతిరేకిస్తూ మీరేం తీసుకున్నా మీతో పాటే ఉంటాం. థ్యాంక్ యూ.